బ్రేకింగ్ న్యూస్ విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ రిట్ పిటిషన్ పై హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని పిటిషనర్ను అడిగింది. విద్యుత్ కొనుగోలులో జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు హైకోర్టులో వాదనలు జరిగాయి. కమిషన్ రిపోర్ట్ వచ్చాక అసెంబ్లీలో చర్చించొచ్చు కదా అని హైకోర్టు పిటిషనర్ను ప్రశ్నించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ రిట్ పిటిషన్ పై హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని పిటిషనర్ను అడిగింది. విద్యుత్ కొనుగోలులో జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు హైకోర్టులో వాదనలు జరిగాయి. కమిషన్ రిపోర్ట్ వచ్చాక అసెంబ్లీలో చర్చించొచ్చు కదా అని హైకోర్టు పిటిషనర్ను ప్రశ్నించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రానా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. అయితే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలును హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? జ్యుడిషియల్ కమిషనర్ ఎంక్వైరీ వేస్తే తప్పేంటనేసి కూడా ఇవాళ కేసీఆర్ తరపు న్యాయవాదుల్ని హైకోర్టు ప్రశ్నించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అసెంబ్లీలో కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్తో కూడా వారు ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి అప్పటి వరకు ఆగితే తప్పేంటి అనేది కూడా వారు క్వశ్చన్ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఈ యొక్క పిటిషన్ని రేపటికి వాయిదా వేస్తే రేపు ప్రభుత్వం తరపుకు సంబంధించినటువంటి న్యాయవాదుల యొక్క మొత్తం వారి ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ కాకపోతే వారు వీరు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్కి ఏం కౌంటర్ వేస్తారనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు. సో ఏదైనప్పటికీ ఇవాళ మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలని ఇవాళ పిటిషనర్ తరపున న్యాయవాదులు ప్రస్తావించారు. ముఖ్యంగా ఈఆర్సీ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఛత్తీస్గఢ్ నుంచి తాము విద్యుత్ కొనుగోలు చేశామంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది ఇవాళ ఆయన తన వాదనలో కోర్టుకి తెలపడం జరిగింది. దాంతోపాటు ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై జ్యుడిషియరీ కమిషన్ వేసి ఎంక్వైరీ చేయకూడదని ఉన్నా కూడా వీళ్ళు కావాలని ఎంక్వైరీ వేశారంటూ కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకొని వచ్చారు. దాంతోపాటు ఈ నెల 15 లోపల ఆయన ఎవరైతే మాజీ సీఎం కేసీఆర్ రిప్లై ఇవ్వాలనేసి కూడా ఆయన కోరారు. కాకపోతే 12వ తారీఖున ఆయన రిప్లై ఇచ్చే లోపలే జస్టిస్ నరసింహారెడ్డి ఆయన ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క అంశాలపైన కూడా ఆయన ప్రస్తావించారంటూ కూడా వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు గత ప్రభుత్వం చాలా తప్పులు చేస్తుందనేసి కూడా ఆయన ఎంక్వైరీ స్టార్ట్ చేయకముందే ఆయన ప్రెస్ మీట్లో ఈ యొక్క అంశాలని ప్రస్తావించారంటూ కూడా ఆయన ఈ కోర్టుకి తెలిపినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మొత్తం మాజీ సీఎం కేసీఆర్ని టార్గెట్ చేసుకొని ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు అంటూ కూడా కోర్టు దృష్టికి వారు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశం ఏదైతే భద్రాద్రి ప్రాజెక్టు సబ్ క్రిటికల్ ప్రాజెక్ట్ కింద నిర్మాణం చేశామని తప్పుపడుతున్నారు. కానీ దేశవ్యాప్తంగా చాలా ప్రాజెక్టులు సబ్ క్రిటికల్ మోడ్లోనే నిర్మించారు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో దీనిపైన ప్రభుత్వ న్యాయవాదులు రేపు ఏ విధంగా కౌంటర్ వేస్తారనేది కూడా ఒక ఆసక్తికర పరిమాణం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇవాళ రేపటికి ఈ యొక్క అంశం వాయిదా పడింది కాబట్టి ఇప్పటి వరకు కేసీఆర్కి కమిషన్ పంపించినటువంటి ఏదైతే ఇది ఉందో ఆయన కంపల్సరీ విచారణకి హాజరు కావాలని, ఒకవేళ ఆయనకు వస్తే మాత్రం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తామనేసి కూడా ఇప్పటికే కమిషన్ చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆయన నిజంగానే ఇప్పటివరకు 15 లోపల వివరణ ఇవ్వాలని కూడా కోరారు కమిషన్. ఇప్పటివరకు ఆయన కమిషన్కి వివరణ ఇవ్వలేదు కాబట్టి ఆయన ఇస్తాడా లేదనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఏదప్పటికైనా విద్యుత్ కొనుగోలు అంశం అనేది, దాంతోపాటు ప్రాజెక్టుల నిర్మాణం అనేది అంశం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. ఇటు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు కేసీఆర్ చేసినటువంటి తప్పులను, అలాగే విద్యుత్ కొనుగోలుపై చేసినటువంటి ఆయన తప్పులు కూడా ఎండగ
కడుతూనే ఉంది. దాంతోపాటు ఆయన ఎక్కువ మోతాదులో అంటే ధర ఇక్కడ వేరే చోట్ల చాలా తక్కువ ధరకు దొరుకుతున్నప్పటికీ కానీ ఛత్తీస్గఢ్లో ఎక్కువ రేటు పెట్టి మరి ఆయన కొన్నారంటూ కూడా ఇప్పటికే ఆయన పైన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాని తగ్గట్టుగానే చాలా వరకు కూడా బకాయిలు కూడా ఉండిపోయాయి. ఈ మధ్యకాలంలో ఈ విద్యుత్ సంక్షోభానికి కూడా కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కూడా ప్రభుత్వం కూడా ఇప్పటికే అనేక రకాలుగా కూడా ఆయన్ని విమర్శలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదన్నటికని ఇవాళ ఇటు పిటిషనర్స్ తరపుకు సంబంధించినటువంటి వాదనలు ధర్మాసనం విన్నది కాబట్టి రేపు ప్రభుత్వం సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత ఏం తీర్పిస్తుంది అనేది కూడా ఒక ఉత్కంఠగా అయితే ఉంది. రానా, అయితే రేపటి విచారణలో ఏం తేలే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా కమిషన్ ముందు హాజరు కావాలంటూ కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేసినప్పుడు వాళ్ళకు అనేకమైనటువంటి అనుమానాలు ఉంటాయి కాబట్టి వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంది. ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి కూడా మీరే కాబట్టి గతంలో ఈఆర్సీ పర్మిషన్ ఇచ్చిందనేసి కూడా మీరు చెప్తున్నారు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ వచ్చినాయి, ఏమేమి క్లాసుల్లో పర్మిషన్స్ వచ్చాయి, ఏ కట్టడాలకు కానీ ఎంతవరకు కూడా విద్యుత్ కొనుగోలు చేయడానికి పర్మిషన్ ఇచ్చిందన్న దానిపై కూడా మీరు లేఖలో ప్రస్తావించండి, కమిషన్ ముందు హాజరు కావండి అని కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ క్రాస్ ఎగ్జామిన్ చేయాలని కూడా ఇప్పటికే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి సంబంధించిన కమిషన్ కూడా భావిస్తున్న నేపథ్యంలో ఒకవేళ కేసీఆర్ కానీ విచారణకి హాజరు అవుతే కమిషన్ ముందు ఖచ్చితంగా క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దాని తగ్గట్టుగా ఏర్పాటు కూడా మేము చేస్తామనేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఏదేమైనా కానీ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా విద్యుత్ కమిషన్ ఉందనేసి కూడా ఇప్పటికే కేసీఆర్ కొన్ని అంశాలను కూడా హైకోర్టుకు తీసుకొచ్చారు కాబట్టి ఏ అంశాలు సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధంగా ఉంది అన్న దానిపై కూడా ప్రభుత్వ లాయర్లు దాని తగ్గట్టుగానే వారు స్పందించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కమిషన్కి చాలా పెద్ద ఎత్తున కూడా ఆయన లెటర్ కూడా రాశారు. ఆ లెటర్లో చాలా అనేక అంశాలు కూడా ఆయన పొందుపరిచాడు. ఏకంగా ఆ కమిషన్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఈ కమిషన్ నుండి మీరు తప్పుకోండి అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది లెటర్లో. సో ఇవే అప్పుడు పెద్ద దుమారమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా ఈ పంచాయతీ హైకోర్టుకి చేరింది కాబట్టి రేపు హైకోర్టు ఏం తీర్పిస్తుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రసన్న, థ్యాంక్ యూ రానా.